పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సినీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత ఫెడరేషన్ ప్రతినిధులు చిరంజీవిని కలిసే అవకాశం ఉంది. నిర్మాతల సైడ్ నుంచి ఫెడరేషన్ సభ్యులతో నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్ నిర్మాతల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. సినీ కార్మికుల వివాదానికి తెరపడుతుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో అటు ఫెడరేషన్, ఇటు నిర్మాతలు, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సయోధ్య ఎప్పటికి నెలకొంటుంది, దీనికి ఎటువంటి టర్మ్స్ ఉండాలి అనేది చర్చ. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ప్రధానంగా బయట వాళ్ళని కూడా మేము టెక్నీషియన్స్గా కానీ కార్మికులుగా కానీ తీసుకుంటామని నిర్మాతలు బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి. ఎందుకనంటే వీళ్ళు యూనియన్స్గా ఫామ్ అయ్యేదే వాళ్ళకి ఒక హక్కుల కోసం, లేకపోతే వాళ్ళ శ్రమ దోపిడీ కాకూడదని రకరకాల కారణాలతోటి. దాని నుంచి బయటకి వచ్చి కనుక నిజంగా పనిచేయించుకుంటే ఇబ్బంది కదా. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే 25,000 మంది వరకు కార్మికులు ఉన్న సినిమా పరిశ్రమ టాలీవుడ్కి సంబంధించి అయితే వాళ్ళ డిమాండ్లు, వాళ్ళకు సంబంధించి కార్మికుల వేతనాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా మొత్తం ఇదే ఉంది. ఎందుకంటే వాళ్ళు 30% అడుగుతున్నారు. గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళు పెంచుతామని చెప్పారంట నిర్మాతలు. అప్పటి నుంచి కూడా వీళ్ళు పెంచట్లేదు. కానీ కొంతమంది నిర్మాతలు ఇప్పటికే దానికి ఒప్పుకున్నారు అనేది కూడా ఫెడరేషన్ నుంచి ఒక టాక్ వినిపిస్తోంది సతీష్. చిన్న నిర్మాతల వరకు అంటే ఒక మధ్యతరగతి, అంటే ఒక మధ్యస్థం, అంటే ఒక 10 కోట్ల బడ్జెట్, 5 కోట్ల బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అట్లాగే లెటర్స్ కూడా వాళ్ళు ఫెడరేషన్కి ఇవ్వడం జరిగింది. అయితే నిన్న ఎప్పుడైతే చిరంజీవిని నిర్మాతలు కలవడం జరిగిందో ఫెడరేషన్ సభ్యులతో కూడా ఇప్పుడు ఈ రోజు అప్డేట్ ఏంటంటే లేటెస్ట్గా నిర్మాత సి కళ్యాణ్ ప్రతి ఒక్కరితో, అంటే ఫెడరేషన్ నాయకులతో ఇటు మాట్లాడుతున్నారు. అట్లాగే నిర్మాతల సైడ్ నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే నిర్మాతల సైడ్ నుంచి సి కళ్యాణ్ గారు ఫెడరేషన్ నాయకులతో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఒక 2-3 గంటల్లో దీనికి ఒక ఈ పరిష్కారం అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అంతేకాకుండా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ చిరంజీవిని కూడా ఫెడరేషన్ నాయకులు కలిసే అవకాశాలు ఉన్నాయి. బిందు ఈ టోటల్ గా ఇవాళ పరిణామాలు చూస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే సి కళ్యాణ్ జరుపుతున్న చర్చల్లోనే ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ తీసుకొని ఉన్నారు. ఇటు నిర్మాతలు కానీ ఇటు ఫెడరేషన్ సభ్యులు కానీ, అంటే ఒక చర్చకి అయితే వచ్చి ఆ తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్తారా, లేదు అంటే కనుక చిరంజీవి గారితో మాట్లాడిన తర్వాత అదేమైనా మళ్ళీ సయోధ్య కుదురుతుందా అనేది అయితే వేచి చూడాల్సిందే బిందు. రైట్ సతీష్, ఒక విషయం, క్రౌడ్ పుల్లర్స్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కింది స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి తగినంత రెమ్యూనరేషన్ లేకపోతే వాళ్ళకి తగినంత ఫీజు లభించట్లేదు అనేది వాదన. ఇది ఒక్కటే క్రైటీరియానా? ఇప్పుడు క్రౌడ్ పుల్లింగ్ కూడా ఉండేంత పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు తెలుగు ఆడియన్స్లో. అయితే మనం ఒకటి క్లియర్గా చూడొచ్చు, ఏంటంటే ముందు నుంచి కూడా వీళ్ళు చెప్తుంది ఒకటే. ఎందుకంటే కరోనా తర్వాత ఇటు సినిమా పరిశ్రమ వ్యయం పరంగా కూడా చాలా బాగా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇటు నిర్మాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, అంటే 24 క్రాఫ్ట్స్ సంబంధించి వాళ్ళ వేతనాలకు సంబంధించి కానీ ఏదైనా చాలా బడ్జెట్ అనేది ఎక్కువైపోయింది. ఒక సైడ్ వీళ్ళకి వేతనాలు అయితే అట్లాగే ఉన్నాయి, పాత అట్లాగే. అయితే వీటి నుంచి బయటపడడానికి, అంటే ఉదాహరణకి 5 సంవత్సరాల క్రితం ఎంత ఉందో వాళ్ళ వేతనాలు కూడా ఇప్పుడు అంతే ఉన్నాయి. నామమాత్రంగా అంటే 5% మాత్రం పెరిగాయి. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఫ్యామిలీస్ తోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం అని వీళ్ళ వాదన. అయితే నిర్మాతలు ఏమంటున్నారంటే జనరల్ గా పాన్ ఇండియా సినిమాకి వెళ్ళింది, పాన్ ఇండియా లెవెల్లో మేకింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్కిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటి స్కిల్స్ మాకు కావాలి, అందుకని ఇప్పుడు మీరు కార్మికులుగా ఉన్నాం కాబట్టి మిమ్మల్ని తీసుకున్నాం. అదే మీరు ఇలాగ డిమాండ్లు చేస్తే మటు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము బయట నుంచి కూడా తెప్పించుకొని కార్మికులతో చేయించుకుంటామని చెప్పేసి కూడా నిర్మాతలు అంటున్నారు. అయితే నిన్న విశ్వప్రసాద్ అన్న మాటలకు మటుకు ఫెడరేషన్ నాయకుల మటుకు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఇలాగ ఏరగంటగా మాట్లాడడం ఏమాత్రం తగదు. ఖచ్చితంగా కార్మికులు అందరం కూడా కలిసి చర్చించుకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తారు అని చెప్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ.